ప్రశాంత్ నీల్ని మాస్ ఎలివేషన్ లో కొట్టే వాళ్ళే లేరు. ఇక మామూలుగా లేవు ఎలివేషన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ నైతే చాలా బాగా చూపించారు. ప్రభాస్ కట్అవుట్ కి మూవీలో వచ్చే ఎలివేషన్ చూస్తూ ఉంటే ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది అన్నట్టుగా అనిపించింది. ఇది చూడడానికి కదా ఎన్ని రోజులు వెయిట్ చేస్తుంది అని అనిపించింది. నాకైతే ఇంకా మైండ్ లోంచి వెళ్ళడం లేదు ఆ సీన్స్. పీక్స్ ఉందనే చెప్పాలి. ఇక మూవీ చైల్డ్హుడ్ డ్రామాతో స్టార్ట్ అవుతుంది. ఆ చైల్డ్హుడ్ డ్రామా కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వస్తారు మన డైనోసార్ ప్రభాస్. ఇక ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే సూపర్గా ఉందనే చెప్పొచ్చు. ప్రభాస్ దేవాగా అద్భుతంగా ఉన్నాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్లో ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇంకా ఫస్ట్ హాఫ్లో అస్సాంలో బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం మాత్రం సూపర్ అనిపించింది. అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం చక్కచక్కా జరిగిపోతాయి. ఫస్ట్ హాఫ్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిని ఎస్టాబ్లిష్ చేసే విధానం చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు థియేటర్లో సీట్లు చింపేయడానికి. మాస్ ఎలివేషన్ ఉంటుంది ఆ సీన్లో. ఇక మరణ మాస్ అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్లో కాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజా మన్నర్ కొంతమంది సామంత దొరలను నియమించడంతో కథ ఇంటెన్స్గా మారుతుంది. అయితే ఆ పని మీద రాజా మన్నర్ దేశాన్ని వదిలిపోవడంతో సామంతులు కుట్రలు మొదలవుతాయి. ఇక కాన్సార్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజు మన్నర్తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్కి వెళ్తుంది. సెకండ్ హాఫ్లో 2 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఇక మాస్, యుపోరియా, క్లైమాక్స్లో ప్రశాంత్ నీల్ ప్రెజెంటేషన్ సాంకేతికంగా హాలీవుడ్ సినిమాలతో సమానంగా ఉంటుందేమో అనిపించింది. ఫైనల్గా చెప్పాలి అంటే ఏం తీశాడు భయ్యా సినిమాని. ఇక రాజమౌళిని బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లు ఉన్నాయి ఫైట్స్. అసలు సినిమాలో కొన్ని సీన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ఇది మరణ మాస్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్న హిట్ కొట్టేశారు, కేజీఎఫ్ నిర్మించి ఉంది భయ్యా సినిమా అని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా అర్జెంటుగా మీరు కూడా టికెట్లు బుక్ చేసుకొని వెంటనే సినిమా చూసేసేయండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు ఉంటే వెంటనే మా ఛానల్లో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.